గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా ఉలిక్కిపడింది. భారీ వర్షాలకు సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. కోమటి చెరువు నాల పొంగడంతో శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్, హరిప్రియ నగర్లను వరద నీరు ముంచెత్తింది. సహాయక చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు నర్సాపూర్ చెరువు కట్టకు గండి కొట్టడంతో సిద్దిపేటకి పెద్ద ముప్పు తప్పింది. కాగా ఇదే అంశంపై మా ప్రతినిధి రాజబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. గత 2 రోజులుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కురిసినట్టు వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట పట్టణం నిన్న 5-6 గంటల పాటు జలమయమైంది. ప్రధానంగా కోమటి చెరువు నాలా ఉప్పొంగడంతో అక్కడి వరద నీరు మొత్తం అటు హరిప్రియ నగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఈ కాలనీ మొత్తం వరద నీరు ముంచెత్తింది. దీంతో అపార్ట్మెంట్లో లోపలికి కూడా నీళ్లు చేరడంతో అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అటు కూడవెల్లిపాగు ఉప్పొంగడంతో మిడిదొడ్డి, అల్వాల, దుబ్బాక ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ బ్రిడ్జ్. నేను ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి వాటర్ పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టించడంతో కాలనీలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు 4 గంటల పాటు వారు అపార్ట్మెంట్లో వారి ఇళ్లకే పరిమితమైన పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిత్యావసర వస్తువులు పాల ప్యాకెట్ కొనుక్కోలేని పరిస్థితి కూడా వారికి ఎదురైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ అధికారులు సహాయక చర్యల్లో భాగంగా నర్సాపూర్ చెరువుకు గండి కొట్టడంతో కొంత వరద నీరును పక్కకు తప్పించడం జరిగింది. దీంతో కొంత మేరకు ఒక 4-5 గంటల తర్వాత కొంత వరద నీరు చేరిపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మనము హరిప్రియ నగర్ కాలనీ వాసులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న వర్షం దానికి ఎట్లా స్పందిస్తారు? తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలైందండి. ఉదయం 6 గంటల వరకు విపరీతమైన వర్షం పడింది. ఈ 30 సంవత్సరాలు అంత వర్షం నేను చూడలేదు ఎప్పుడు కూడా. బాగా పడింది. దాదాపు కాలువ పొంగిపోయి దాని మీద కూడా 3-4 అడుగులు ఎత్తులు వచ్చేసి పాత గోడలు ఏమన్నా కూలిపోయినాయి. అపార్ట్మెంట్లో ఇళ్ళయి అన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. బయటికి రాలేని పరిస్థితి, నిత్యావసరాల వస్తువులకు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అనుకోని సంఘటన ఇది. అస్సలు ఎన్నడూ ఊహించలేదు ఈ ఏరియాకి ఇట్లా వస్తుందని. కాలువ కట్టారు, బ్రహ్మాండంగా ఉందని అనుకున్నాం, కానీ అదే పొంగి మమ్మల్ని ముంచేస్తని మేము అనుకోలేదు. చాలా తిప్పలు పడ్డాము. దాదాపు 12 గంటల పాటు చాలా అవస్థపడ్డాము. ఎప్పుడో సాయంత్రం క్లియర్ అయింది. మున్సిపాలిటీ వాళ్ళు అక్కడెక్కడో గండి కొట్టడం ఏదో చేస్తే మొత్తానికి నీళ్ళు వెళ్ళిపోయినాయి, బయటపడ్డాము. ఎనీహౌ రోడ్లు కొంచెం మళ్ళీ బాగు చేస్తే బాగుంటుంది. ఆ రోడ్డు చూపించండి ఒకసారి. ఆ రోడ్డు అది కొంచెం క్లియర్గా చేస్తే కొంచెం రోడ్ లెవెల్ అయితే మాకు ఇబ్బంది ఉండదు. కొంచెం దీన్ని కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టించాలండి. కాలువ వెంబట కట్టిస్తేనే నీళ్లు లోపల రాకుండా ఉంటాయి ఇళ్లలోకి. కొంచెం అదొకటి మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. అది మా కోరిక. సార్ చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? అధికారులు ఎట్లా స్పందించారు? అధికారులు వచ్చిండ్రు కానీ మా ఏరియాలోకే రాలేని పరిస్థితి. వాళ్ళకు కూడా వాళ్ళు బయట నుంచే ఇట్లా మాట్లాడిండ్రు, పోయినరు. నిన్న మా పరిస్థితి అయితే ఒక దాదాపు 8-10 గంటలు మేము ఒక ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూసినాం, కానీ ఎవరు రాలే మా దగ్గర వరకు. కాకపోతే రాబోయే రోజులలో ముందట హైవే మీద ఉన్న బ్రిడ్జిని కూడా కొద్ది హైట్ లేపి రాకుండా ఇట్లాంటి వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలి. దీని కాలువ పంటి మొత్తం కరెంటు లైన్లు వేసిండ్రు. ప్లస్ చెట్లు కూడా బాగా విపరీతంగా పెరిగినాయి. ఆ చెట్లు కొట్టుకుంటా కూడా ఈ కాలువలో వారేస్తుండ్రు. ఈ కరెంటు లైన్లు ఉండడం ద్వారా క్లీన్ చేయలేని పరిస్థితి ఉంది కాలువలో. ఇట్లాంటి ఏమైనా జరగకుండా చూడాలని కూడా మేము రాబోయే రోజుల్లో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? మేము నిన్న బయటికి వెళ్ళలేని పరిస్థితి. వాటర్ మొత్తం ఇంట్లో చుట్టూ మొత్తం కంప్లీట్గా వచ్చినాయి. ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉలగొట్టడం ద్వారా బాగా వాటర్ ఒకేసారి వచ్చేసరికి భయభ్రాంతులకు గురైనాము. మాకు ప్రతి సంవత్సరము వర్షాకాలం వచ్చిందంటే భయానికి గురి కావడం జరుగుతుంది. ఈ వర్షం వల్ల పాములు కూడా మా ఇళ్ళలోకి బాగా పాములు వచ్చినాయి. ప్లస్ మాకు ఇంతకుముందు కూడా జరిగింది, కానీ చేపిస్తా అన్నారు, కానీ 15-16 జరిగింది, వచ్చి చూసిరు, కానీ ఇప్పటివరకు దీనిపైన ఏం చర్య తీసుకోలేదు. ఈ సైడ్ పొంటి గోడ పెంచుతా అన్నారు, పెంచలేదు ఇప్పటివరకు. ప్లస్ మాకు కూడా రోడ్లు మేము మధ్యలో ఉన్నాం. ఇప్పటివరకు మాకు కనీసం మట్టి రోడ్డు కూడా వేయలేదు. మేము బాగా ఇబ్బందికి గురవుతున్నాము. వాటర్ వస్తున్నాయి, మొగాల మట్టి వాటర్ వచ్చి మేము బయటికి రాలేని పరిస్థితి. అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ కాలనీకి సంబంధించి వరద ఈ వర్షాలు వచ్చినప్పుడు జలమయం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రతి వర్షాకాలం అప్పుడు దీంట్లో గుర్రపు టెక్క బాగా జమ అవుతుంది.
దాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి, ప్లస్ ఈ సైడు గోడ కూడా పెంచితే మాకు జర ఇబ్బంది ఉండదని మేము ఆలోచన చేస్తున్నాం. మున్సిపల్ సిబ్బంది కూడా ఏం పట్టించుకోవట్లేదు సరిగా. ఈ చెట్లు క్లీన్ చేయాలి, ప్రతి వర్షాకాలం చేస్తే మాకు కొంచెం ఇబ్బంది తప్పుతుందని ఆలోచన. ఇది మొత్తానికైతే నిన్న వర్షం బీభత్సం సృష్టించని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్న కురిసిన భారీ వర్షానికి తోడు వరద నీరు తోడవడంతో పట్టణం మొత్తం జలమయమైంది. దీనికి ఇదే సందర్భంలో ఇటు కొత్త బస్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద రాకపోకలు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించే ప్రయాణికులను బైపాస్ ద్వారా మళ్లించడం జరిగింది. ప్రధానంగా ఈ బ్రిడ్జిలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ నాలాకు సంబంధించి ఇక్కడ కరెంటు పోల్లు కావచ్చు, చెట్లు కొట్టి అందులోనే పారేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని కాలనీ వసూలు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.